హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ సిటీ. ఈ ఉదయ్పూర్ సిటీలో కేజీఎం ఐటీ అని ఒక ఐటీ కంపెనీ ఉంది. ఈ ఐటీ కంపెనీలో ఎంతోమంది ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉండేవారు. గత శనివారం 21 అంటే డిసెంబర్ 21 వీకెండ్ ఈ ఐటీ కంపెనీలో మహిళా ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా పనిచేస్తున్న శిల్ప తోటి మహిళా మేనేజర్ దగ్గరికి వెళ్ళి, హే, నీకు విషయం తెలుసా, ఈరోజు మన బాస్ పుట్టినరోజు, పైగా ఇయర్ ఎండింగ్. ఈ రెండు సందర్భాన్ని పురస్కరించుకొని మన బాస్ జితెన్ మహేష్ ఈరోజు 5 స్టార్ హోటల్లో గ్రాండ్గా పార్టీస్తున్నాడు. ఆర్ యూ కమింగ్ అని అంటే ఈ మహిళా మేనేజర్, అవునా, ఈరోజు మన బాస్ పుట్టినరోజా, మరి బాస్ పార్టీ ఇస్తుంటే నేనెందుకు రాను, తప్పకుండా వస్తానని చెప్పింది. మరి బాస్కి ఏం గిఫ్ట్ ఇద్దాము ఏంటని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తర్వాత శిల్ప ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ద పార్టీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి 9 గంటలకి జీకేఎం కంపెనీ CEO జితెన్ ప్రకాష్ 9 గంటలకి ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చాడు. గ్రాండ్గా పార్టీ స్టార్ట్ అయింది. ఆ పార్టీకి ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరూ హాజరయ్యారు. హైఫై పార్టీ. మరి పార్టీ అంటే మద్యం తప్పనిసరిగా ఉంటుంది. దాంతో తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ అయింది. మ్యూజిక్కి అనుగుణంగా అందరూ డ్యాన్సులు వేస్తున్నారు, తాగుతూ డ్యాన్సులు వేస్తున్నారు, తింటూ డ్యాన్సులు వేస్తున్నారు. అలా ఆ రాత్రంతా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. రాత్రి బాగా పొద్దుపోయింది, 12 అయిపోయింది. దాంతో ఇక తాగింది చాలు, తిన్నది చాలు. ఇంట్లో భార్య లేదా భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటారని చాలామంది తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ మహిళా మేనేజర్ కూడా టైం చూసుకుంటే అర్ధరాత్రి 1 గంట అవుతుంది. పైగా అప్పటికే 2-3 పెగ్గులు వేయడంతో అడుగులు కూడా తడబడుతున్నాయి. దాంతో ఇక లాభం లేదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనిపించింది. పైగా ఒంట్లో కూడా కొద్దిగా నలతగా ఉందని అనిపించడంతో ఈ మహిళా మేనేజర్ శిల్ప దగ్గరికి వెళ్ళి, హే, నాకు ఒంట్లో బాగలేదు, ఇప్పటికే మద్యం కూడా కొద్దిగా ఎక్కువైపోయినట్టుంది, నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానంటే శిల్ప ఆ తోటి మహిళా మేనేజర్తో, నువ్వు ఒక్కదానివే ఈ స్థితిలో వెళ్తే ఏం బాగుంటుంది, పైగా మద్యం సేవించినావు, ఒక పని చేస్తాను, నేను నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని శిల్ప ఆ మహిళా కొలీగ్ని తీసుకుని తన కార్ దగ్గరికి తీసుకెళ్ళింది. డోర్ ఓపెన్ చేసింది. అప్పటికే కారులో 2 పురుషులు ఉన్నారు. ఆ పురుషులు ఎవరో కాదు, ఆ కంపెనీ CEO అయిన జితెన్ ప్రకాష్, ఈ శిల్ప భర్త గౌరవ్. వీళ్ళిద్దరూ కూడా ఈ మహిళా మేనేజర్ చూసి, ఏంటమ్మా తల్లి, రా, మేము కూడా బాగా పొద్దుపోయింది కదా, రాత్రి అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం, నిన్ను కూడా నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటే ఇక్కడ ఈ మహిళా మేనేజర్ తన కొలీగ్ భర్తే ఉన్నాడు, పైగా తన కంపెనీ CEO ఉన్నాడు, బాస్ ఉన్నాడు. దాంతో మరి ఏం పర్లేదు అనుకొని ధైర్యంగా కారులో కూర్చుంది. కారు బయలుదేరింది. కారులో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో కారు ఆగింది. ఎందుకు ఆపానని అడిగితే గౌరవ్, ఏం లేదు, స్మోక్ చేయాలనిపిస్తుంది, జస్ట్ ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు. సిగరెట్లు తీసుకొచ్చాడు, కారులో కూర్చున్నాడు. ఈ మహిళా మేనేజర్ కూడా సిగరెట్ ఆఫర్ చేస్తే ఈ మహిళా మేనేజర్, లేదు నాకు అలవాటు లేదని చెప్పింది. అప్పుడు శిల్ప, హే, అలవాటు చేసుకోవాలి, నువ్వు టేస్ట్ చేస్తేనే కదా బాగుంటుందా లేదో తెలిసేది, పైగా నువ్వు అలసిపోయి ఉన్నట్టు అనిపిస్తున్నావు కదా, ఈ స్మోక్ చేసావంటే కొద్దిగా మైండ్ రిలాక్స్ అవుతుంది అని బలవంతం చేయడంతో ఆ మహిళా మేనేజర్ సిగరెట్ తీసుకుని స్మోక్ చేసింది. ఆల్రెడీ మద్యం తాగిన మత్తులో కొద్దిగా ఉంది. పైగా ఈ సిగరెట్ని స్మోక్ చేసిన వెంటనే పూర్తి మత్తులోకి వెళ్ళిపోయింది. కారు కదులుతుంది. అప్పుడే మొదలైంది అఘాయిత్యాల పర్వం. ముందు డ్రైవింగ్ సీట్లో బాస్ జితెన్ ప్రకాష్ కూర్చొనున్నాడు. వెనక సీట్లో ఈ శిల్ప, ఈ మహిళా మేనేజర్ గౌరవ్ కూర్చొనున్నాడు. అప్పుడు శిల్ప బాస్తో, బాస్, మీరు వెనక్కి వచ్చేయండి, నా భర్త డ్రైవింగ్ సీట్లో కూర్చుంటా అంటే ముందు డ్రైవింగ్ సీట్లో ఉన్న జితెన్ వెనక సీట్లోకి వచ్చాడు. వెనక సీట్లో ఉన్న గౌరవ్ డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత శిల్ప తన బాస్ని చూస్తూ, బాస్, మీ ముందర రెడీగా ఉంది, ఇక మీ ఇష్టం, ఎంజాయ్ చేయండి అని చెప్పడంతో బాస్ అయిన ఈ జితెన్ తన కంపెనీలో పనిచేస్తున్న ఈ మహిళా మేనేజర్ పైన అఘాయిత్యం చేశాడు. అలా కారు కదులుతూనే ఉంది. ఇక్కడ ఆ మహిళా మేనేజర్ కదలకుండా శిల్ప చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని ఉంది. ఆ తర్వాత తన భర్తతో, మరి మీరు వెనక్కి రండి, బాస్ ముందరకు వస్తాడంటే గౌరవ్ వెనక్కి వచ్చాడు. బాస్ డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళాడు. శిల్ప తన భర్తతో, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పింది. గౌరవ్ ఆ మహిళా మేనేజర్ మీద అఘాయిత్యం చేశాడు. ఇక్కడ ఈ మహిళ కూడా ఆ మహిళా మేనేజర్ పైన అఘాయిత్యం చేసింది. అలా కదులుతున్న కారులో దాదాపు 2-3 గంటల పాటు ఈ ముగ్గురు ఆ మహిళా మేనేజర్ పైన వరుసగా
అత్యాచారం చేశారు. మద్యం మత్తులో ఉంది, పైగా స్మోక్ చేసి ఉండడంతో పూర్తి మత్తులోకి ఉంది. అయినా సరే లీలగా ఈ మహిళా మేనేజర్కి ఈ ముగ్గురు తన మీద అఘాయిత్యం చేస్తున్నారన్న సంగతి తెలుసు. కానీ మద్యం మత్తులో ఉండడం చేత కాళ్ళు చేతులు సహకరించడం లేదు, ప్రతిఘటిస్తోంది. కానీ వాళ్ళని పూర్తిగా నిలవరించలేకపోతుంది. వద్దు, నన్ను ఏం చేయొద్దు అని వేడుకుంటోంది. కానీ ఈ ముగ్గురు పైచాచికంగా ఆ మహిళా మేనేజర్ మీద అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఉదయం 6 గంటలకి ఈ మహిళా మేనేజర్ని తన ఇంట్లో దింపేసి వెళ్ళిపోయారు. ఈ మహిళా మేనేజర్ అలసటతో నిద్రపోయింది. మధ్యాహ్నం మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళింది. తన ఇన్నర్వేర్ లేదు. తన ప్రైవేట్ పార్ట్ మీద గాయాలున్నాయి. పంటికాట్లు, గోటికాట్లు, ఒళ్ళంతా అక్కడక్కడ ఉన్నాయి. దాంతో ఈ మహిళా మేనేజర్కి లీలగా రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది. రాత్రి కారులో ఆ ముగ్గురు తన మీద అఘాయిత్యం జరిపారన్న సంగతి పూర్తిగా గుర్తుకొచ్చింది. అప్పుడే కారులో డాష్ కెమెరా ఉంటుంది. ఆ డాష్ కెమెరాలో ఈ అఘాయిత్యం మొత్తం అంతా రికార్డ్ అయి ఉంటుందన్న సంగతి ఈ మహిళా మేనేజర్కి గుర్తుకొచ్చి తెలిసి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకి కంప్లైంట్ చేసింది. కావాలంటే మీరు కారులో ఉన్న డాష్ కెమెరాని పరిశీలించండి, నా మీద అఘాయిత్యం జరిపిన వీడియోలు, ఆడియో ఉంటుందని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కారులో ఉన్న డాష్ కెమెరాను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే అందులో ఆ రాత్రి ఈ మహిళా మేనేజర్ పైన ఈ ముగ్గురు అఘాయిత్యం జరిపిన ఆడియో, వీడియో మొత్తం అంతా రికార్డ్ అయ్యి పోలీసులకి కనిపించింది. దాంతో పోలీసులు ఈ ముగ్గురు మీద, అంటే కంపెనీ CEO అయిన జితన్ ప్రకాష్ పైన, శిల్ప మీద, అలాగే శిల్ప భర్త గౌరవ్, ముగ్గురు పైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ విషయం మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన GKM కంపెనీ, ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ విద్యాధికులు, విద్యావంతులు, బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు. పైగా ఆ కంపెనీ CEO అయ్యుండి తన కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని మీదే అత్యాచారం జరపడం, పైగా అత్యాచారం జరిపిన వాళ్ళు ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, అందులో తోటి మహిళా ఉద్యోగి కూడా ఉంది. ఒక ఆడది ఉండి మరో ఆడదాని మీద అఘాయిత్యం చేయడం, ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ ముగ్గురికి ఎటువంటి శిక్ష విధించాలన్నది చట్టం చూసుకుంటుంది. పోలీసులు మాత్రం ఈ ముగ్గురికి కఠిన శిక్ష విధించేలా మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక ఐటీ కంపెనీలోనే విద్యావంతులు పనిచేసే ఒక సంస్థలోనే ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ఇక సామాన్య మహిళల మీద ఏ విధంగా అఘాయిత్యాలు జరుగుతున్నావో మనందరము ఊహించుకోవచ్చు. రేపు డిసెంబర్ 31 అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరూ సంబరాల్లో మునిగి తేలుతారు. ఇక రేపు మధ్యాహ్నం నుంచే మద్యం ఏరులై పారుతుంది. రాత్రి క్లబ్బులు ఇవన్నీ కిక్కిరిసిపోయి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మద్యం తాగేవాళ్ళు తాగుతారు, ఇందులో మహిళలు కూడా ఉంటారు, మహిళలు కూడా మద్యం సేవిస్తున్నారు. అదేమి తప్పు అని నేను అంటలేదు. కాకపోతే మద్యం బాటిల్ పైనే, సిగరెట్ మీదనే ఉంటుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. కాబట్టి లిమిట్లో ఉండండి. మీరు ఎంత మోతాదులో మద్యం సేవిస్తారో అన్నది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా యువతులు, మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి. పబ్బులకు వెళ్ళినా, క్లబ్బులకు వెళ్ళినా, రిసార్ట్స్లకు వెళ్ళినా, అక్కడ పార్టీలు చేసుకున్నా అది కూడా పోలీసు వారి అనుమతి తీసుకొని పార్టీలు అవి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనుమతి తీసుకుని పార్టీలు చేసుకున్న యువతులు, మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మద్యం సేవించేవారు అయి ఉంటే మోతాదులోనే మద్యం సేవించండి, మోతాదుకు మించి మద్యం సేవించద్దు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న మగవాళ్లలో ఎవరిలో మంగపతి ఉంటాడో, ఎవరిలో మంగ పత్ని ఉంటుందో మనం ఊహించలేం. కాబట్టి మీ జాగ్రత్తలో ఉండండి. మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచుకోండి. అది ఏ విధంగా చేసుకుంటారన్నది మీ ఆలోచనకే, మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. పైగా పోలీసు వారు కూడా కఠిన ఆదేశాలు అవి జారీ చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించద్దు, పైగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ఎందుకంటే వాహనాలు నడిపితే మీకు ప్రమాదమే, ఎదుటి వాళ్ళకి ప్రమాదమే. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే నిర్ణీత సమయం దాటిన తర్వాత రోడ్లపైకి రాగండి. ఎందుకంటే డిసెంబర్ 31 అనగానే చాలామంది, కొంతమంది మంగపతులు మితిమీరిన మద్యం సేవించి రోడ్ల మీద హంగామా చేసుకుంటూ, వెహికల్స్ మీద వెళ్తూ, కార్ల మీద, బైకుల మీద వెళ్తూ అరుచుకుంటూ, రోడ్ల పక్కన ఒకవేళ మహిళలు కనిపిస్తే వాళ్ళపైన అఘాయిత్యాలు చేయకపోయినా చేతులు వేసేవాళ్ళు, అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. పోలీసులు ఒక కంట కనిపెడుతుంటూ ఉంటారు. పైగా మూడో నేత్రం మిమ్మల్ని
అనుక్షణం 360 డిగ్రీస్ మిమ్మల్ని కనిపెడుతూ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అర్థమయ్యిందా రాజ్య? మరి ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.